ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్ అన్నటువంటి ఒక పేపర్. అంటే మీకు హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంది కదా, దాని బదులుగా మనకు ఈ పేపర్ ఉంటుంది. హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ కాకుండా దాని బదులు నేను ఈ పేపర్ చెప్తాను, ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్. ఇది బోత్ ఫస్ట్ బీకామ్ సిఏ అండ్ బీకామ్ అండ్ బిఎస్సి మనం ఏ విధంగా అయితే హెచ్ఈపిలో కంబైండ్ అవుతున్నారో మీ ఇద్దరు మీకు చెప్తూ ఉన్నానా. ఈరోజు మొదట నేను మీకు సిలబస్ చూపిస్తాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. నేను పెట్టాను ఏమేమి ఉంటాయి అందులో అనేసి. మీకు ఓన్లీ 3 యూనిట్స్, దీంట్లో 3 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. స్క్రీన్ కనిపిస్తుందా నాన్న? నేను స్క్రీన్ షేర్ చేశాను, కనిపిస్తుందా? ఎస్. ఏముంది? క్లారిటీ లేదు అంటే ఒకసారి లెన్స్ సెట్ చేసుకో నాన్న. మిగతా వాళ్ళు చూడండి ఒకసారి, నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఉదయం కూడా అట్లాగే కొంతమందికి బాగాలేదన్నారు, కొంతమంది బాగా కనిపించింది అన్నారు. మీరు ఒకసారి చూడండి, బాగానే ఉందా క్లారిటీ? ఏంటన్నా క్లారిటీ లేదు? ఒక్క నిమిషం అయితే ఉండండి, తీసేస్తాను. తీసేసి ఇంకోటి పెడతాను, ఒక్క నిమిషం. ఇది ఇప్పుడు కనిపిస్తుందా? నన్ను ఇప్పుడు చూడండి, ఓకే. ఎందుకు తీసుకున్నట్టు? రైట్. నా ఇప్పుడు నేను పెట్టబోయేది కనిపిస్తుంది, ఒకసారి చెప్పండి నాకు క్లారిటీ ఉంది లేదు అని. ఇది వచ్చేసి మనకు మన సిలబస్లో ఈ సంవత్సరం అంటే ఈ సెమిస్టర్లో, సెకండ్ సెమిస్టర్లో మీకు ఉండబోయేటువంటి ఒక పేపర్. ఎక్కడ వెళ్ళిపోయింది అది? ఇప్పుడు చూడండి, మీకు ఇది వచ్చేసి లైఫ్ స్కిల్ కోర్స్ అనే దాంట్లో ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్. మీ పేపర్ పేరున ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్ అనమాట. ఇది వచ్చేసి మీకు మొత్తం 30 క్లాసులు ఉంటాయి. తర్వాత చూడండి, దీంట్లో వచ్చేసి పర్ వీక్ వచ్చి 2 hours. మనం ఎలాగైతే హెచ్ఈపి 2 గంటలు చెప్పుకున్నామో అలాగా వారానికి 2 క్లాసులు ఉంటాయి అన్నమాట. ఎగ్జామ్ మా దీంట్లో వచ్చేసి 50 మార్కుల పేపర్ ఇది. దీంట్లో మనము ఎందుకు తీసుకుంటాము అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మన సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి విద్యార్థులకు తెలియజేయాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు దాన్ని పాటిస్తూనే ఉన్నాం, కానీ ఇది ఏమిటి అన్నది మనకు తెలియకుండా మనము వాటిని పాటిస్తూ ఉంటాం. అవన్నీ నేర్పించాలి. ఇన్కల్కేట్ నేషనలిస్ట్ అండ్ మోరల్ ఫేవర్ అండ్ సైంటిఫిక్ టెంపర్. ఇంకా ఇంకా ఏం చేయదలుచుకున్నట్టుగా కాంప్రహెన్సివ్ ఆబ్జెక్టివ్స్ ఎడ్యుకేషన్ అండ్ evaluate scientific and development of India in various ways, analyze the process of modernization of Indian society and culture from past to future. అంటే పూర్వకాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి మన సంస్కృతి, ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ సంస్కృతిలో మార్పు వచ్చి మనము సైన్స్ను ఇది చాలా గొప్పది, ఉన్నతమైంది. పాతదంతా చింతకాయ పచ్చడి అంటాం మనం కదా, అంతా ఏముంది, అంతా పాతది, ఇదంతా డొక్కు అనుకుంటాం. కానీ మన కల్చర్ ఎంత గొప్పది, ఆ కల్చర్లో ఉన్న సైన్స్ ఏంటి, దాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. కల్చర్లో సైన్స్ మొత్తము, కల్చర్లో మన వాళ్ళు ఎంత బాగా చూపించారన్నది కూడా మనం తెలుసుకోగలుగుతాం. మీకున్నటువంటివి మొత్తం 3 యూనిట్స్ ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా. అందులో ఏమేమి ఉంది నేను సిలబస్ చెప్తాను, ఒక్కసారి చూసుకుంటున్నాను. ఈరోజు మనం సిలబస్ డిస్కస్ చేసుకుందాం, నెక్స్ట్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. యూనిట్ 1లో వచ్చేసి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా. అంటే మనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వము అని. అంటే ఏంటి, మనము చూడండి మొత్తం మన భారతదేశంలో
ఉన్నటువంటి ఈ రాష్ట్రాలలో విభిన్నమైనటువంటి సంస్కృతి ఉంది. విభిన్నమైనటువంటి ఆహార పదార్థాలు మనం తింటున్నాం. విభిన్నమైనటువంటి వస్త్రధారణ ఉంది. అంత ఉన్నా మళ్ళీ ఎక్కడున్నామంటే మనం ఇండియన్స్. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం అన్నది మన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, లక్ష్యం అన్నమాట. దాన్ని ముందు చూపిస్తున్నాడు. ఏ విధంగా యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా అన్న దాని గురించి చెప్పుకుంటాము. దాంట్లో ఏం చెప్తాడు? కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వేరియస్ రిలీజియన్స్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్. ముందు నుంచి మనము కొన్ని పూర్వకాలం నుంచి కూడా మన వాళ్ళు ఏ విధంగా అందరూ ఇతర మతాల వాళ్ళంతా కలిసి ఉన్నారు. మనం మతం అంటే దాన్ని ఒక పరిమితంగా చేసి కూర్చున్నాం. ఒక క్యాస్ట్ అన్నది, ఒక కులం, ఒక మతం అని దాంట్లో చూసాం. కానీ మతము అంటే అది ఒక క్యాస్ట్ అని కాకుండా, మతము అంటే అసలైన అర్థము అభిప్రాయము అని. ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఒక మతంగా ఉన్నారు అంతే. అలాంటి వాటిలో మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న మతాల గురించి మనం తెలుసుకుంటాం. వాటిలో ఏమేమి ఉన్నాయి మనకు? హిందూయిజం, తర్వాత బుద్ధిజం, జైనిజం, ఆ తర్వాత ఏథిజం, అండ్ లేటర్ తర్వాత ఏమొచ్చాయి అంటే ఇస్లాం, తర్వాత సిక్, జైన్, క్రిస్టియానిటీ, ఇలాగ అన్ని వచ్చారు. అంటే మనకు ఇక్కడ దాకా ఏముంది, ఇక్కడ వరకు జైనిజం, బుద్ధిజం, జైనిజం వరకు మన వాళ్ళు అంతవరకు ఉండింది. తర్వాత ఏం జరిగింది? మనకు ముస్లిమ్స్ దండయాత్ర చేసిన తర్వాత, ముస్లిమ్స్ వచ్చి మనతో చేరిపోయిన తర్వాత మెల్లగా మన దేశంలో కూడా ఈ ఇస్లాం అనేది వచ్చి చేరింది అనమాట. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చి మనల్ని మనం దీంట్లో వచ్చి భారతదేశాన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత, భారతదేశాన్ని మన నుంచి లాక్కున్న తర్వాత, మన స్వేచ్ఛను వాళ్ళు పోగొట్టిన తర్వాత, ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన వ్యాపారం పేరుతో మన దేశంలోకి వచ్చారో అప్పటి నుంచి మెల్లమెల్లగా ఏమైంది, ఈ క్రిస్టియానిటీ అన్నది కూడా మన దాంట్లో వచ్చిందనమాట. ఇవన్నీ బట్టి చూస్తే ఏంటి, మన దగ్గర ఎన్ని రకాలైనటువంటి విభిన్నమైనటువంటి మతాలు ఉన్నాయి. హిందూయిజం ఉంది, బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది, ఈస్టిజం ఉంది, సిక్కిజం ఉంది, ఇస్లాం ఉంది, క్రిస్టియానిటీ, ఇలా విభిన్నమైనటువంటి మతాలు ఉన్నప్పటికీ మనం ఎలా ఉన్నామంటే మనమంతా కలిసిమెలిసి ఉన్నాం. దాన్నే మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తూ ఉన్నాం కదా. దీంతో పాటు ఇంకా ఏముంది, ద భక్తి అండ్ సూఫీ మూమెంట్స్. ఇది కూడా భక్తి ఉద్యమం అంటాం మనం, అది ఉంది. సూఫిజం అన్నది అంటే ఈ భక్తి సిద్ధాంతంలో కూడా మనకి ఎలాగంటే, మీకు నేను ఏ లెసన్ అప్పుడు మీ సీనియర్స్ అనుకుంటా, ఓకే, మనకు శైవులు, వైష్ణవులు అన్నటువంటి రెండు రకాలైనటువంటి విభిన్నమైనటువంటి మతాలు. అంటే ఇక్కడ హిందువుల్లోనే వైష్ణవులు, శైవులుగా వాళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు, ఆ రెండు మతాల గురించి ఆ భక్తి సిద్ధాంతంలో శైవము, వైష్ణవం అన్నది ఎలా ఉన్నది చూస్తాం. తర్వాత సూఫిజం అంటాం, సూఫీ మూమెంట్స్ ఉంటాయి, అవి వాటి గురించి కూడా చెప్తాము. తర్వాత ఇంకా ఏంటి, శీలము, కరుణ, కర్మ, మైత్రి, వినయము, శాంతి, అహింస, ఇలాంటివన్నీ కూడా మనలో ఉన్నటువంటి లక్ష్యాలు. అంటే ఏ కులము, ఏ మతం మనం పక్కన పెట్టామంటే, మొట్టమొదట మనం ఏంటి అంటే మనలో జీర్ణించుకోపోయింది, మనలో ఉండాల్సినవి ఏమి అన్నవి ఇక్కడ మనం శీలం అంటే మనం క్యారెక్టర్ అన్నాం, క్యారెక్టర్. తర్వాత కరుణ, తర్వాత క్షమాగుణం అన్నది ఓర్పు, క్షమ అంటాం కదా అది. తర్వాత మైత్రి, స్నేహము, వినయము, శాంతి, అహింస. వీటన్నిటిని ఏ విధంగా మనం సాధించగలిగాము, ఈ మతాల ఇంత విభిన్నమైన మతాల మధ్య ఉండి ఎలాగ ఇవన్నీ మనం సాధించగలుగుతున్నాం అది తెలుసుకుంటాం. తర్వాత మనలో ఉన్నటువంటి మన సంస్కృతి నుంచి మన కళల్ని మనం వేరు చేయలేం, మన ఆహారాన్ని మనం వేరు చేయలేం, మన వస్త్రధారణని వేరు చేయలేం, అలాగే మన కళల్ని, మనకున్నటువంటి నైపుణ్యాల్ని కూడా వేరు చేయలేం. అందులో ఏమేమి చెప్తున్నాడు చూడండి. అచీవ్మెంట్స్ ఇన్ లిటరేచర్ అంటే సాహిత్యంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి ఎన్నో ధోరణులు లేదా ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, అవన్నీ కూడా మనము ఎన్నో రకాలుగా వాటిని సాధించాము. తర్వాత మ్యూజిక్ అన్నాడు. మ్యూజిక్ అన్నది కూడా మనకు సంగీతం కూడా చూడండి, దేశానికంతా ఒకటే సంగీతం లేదు కదా. మనం ఏం చేస్తాం, సౌత్ ఇండియన్ మ్యూజిక్ అన్నాం, కర్ణాటక క్లాసికల్ అన్నాము, తర్వాత హిందుస్థానీ, నార్త్ ఇండియాకి వెళ్ళేసరికి ఏం చేస్తాం, రెండు రకాలు ఇక్కడ చెప్తున్నాం. మెయిన్గా హిందుస్థానీ, తర్వాత కర్ణాటక క్లాసిక్. సౌత్ ఇండియాలో ఏమో కర్ణాటక చెప్తున్నాము, నార్త్ ఇండియాకి వెళ్ళామంటే హిందుస్థానీ అని చెప్తున్నాం. ఇవి కాకుండా మనకు మన ఫోక్ సాంగ్స్ కావచ్చు, అవి కూడా ఏంటి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి మనకు ఈ కల్చర్ కనిపిస్తుంది. ఈ ఫోక్ అన్నది కూడా విచిత్రంగా మనకు అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అన్ని రకాలు ఒక మ్యూజిక్ లో కూడా అలాగే చాలా ఉన్నాయి, డాన్స్ లో కూడా ఎన్నో ఉన్నాయి. డాన్స్ లో కూడా చూడండి, మనం ఒడిస్సీ అన్నాము, కథక్ అన్నాము, కథాకళి అన్నాము,
తర్వాత కూచిపూడి అంటూ ఉన్నాము. ఇలాగా ఆ మణిపూరి, ఇలా మోహిని ఆట్టం, ఇలాగ ఎన్నో రకాలైనటువంటి నృత్య కళలు మన దగ్గర ఉన్నాయి. తర్వాత స్కల్ప్చర్ అంటే ఏంటి? శిల్పం. శిల్పాల్ని తయారు చేయడం ఒకటి. ఆ తర్వాత పెయింటింగ్ అంటే చిత్రలేఖనం. పెయింట్ గీయడం. పెయింటింగ్ అన్నమాట. ఆ తర్వాత క్రాఫ్ట్ మ్యాన్‌షిప్. నాన్న నేను కాలేజ్‌లో ఉన్నాను. నాకిక్కడ ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు నేను హెడ్‌ఫోన్స్ పెట్టి ట్రై చేస్తా. మీకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండిరా. ఎందుకంటే నేను నా పాటికి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ మీరు పాపం మీ పాటికి మీరు నాకు అర్థం కాలే అని అనుకోకుండా ఒక్క నిమిషం నేను హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటాను. ఆ! సరే. ఏం చెప్తున్నాను నేను విభిన్న మతాలు ఉన్నాయి. అదే విధంగా ఇంకా ఏంటి ఒకే మతంలో కూడా విభిన్నమైనటువంటి 2 రకాలైనటువంటి ధోరణులు. ఒకటి వైష్ణవము, శైవము అన్నాము. తర్వాత సూఫీ ఉద్యమాలన్నాము. ఆ తర్వాత ఇవన్నీ కాకుండా మనలో ఉన్న భావావేశాలు కొన్నున్నాయి. మన శీలం కావచ్చు, మన కరుణ కావచ్చు, ఇలాంటివి కావచ్చు. ఆ తర్వాత మన యొక్క లిటరేచర్, మన సాహిత్యము, తర్వాత మన సంగీతము, సంగీతంలో కూడా వినిపిస్తుందా నాన్న? నాన్న వింటున్నారా? క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందా? ఓకే. మ్యూజిక్ దగ్గరికి, సంగీతం దగ్గరకు వచ్చేసరికి ఏంటి మనకు సంగీతంలో మనం ప్రముఖంగా తీసుకున్నామంటే క్లాసికల్ శాస్త్రీయ సంగీతం తీసుకున్నామంటే మన దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి కర్ణాటక మ్యూజిక్ అంటాం. కర్ణాటక సంగీతము. అలాగే మనం నార్త్ ఇండియాకి వెళ్ళామనుకోండి, అక్కడ హిందుస్థానీ మ్యూజిక్ అంటాం. హిందుస్థానీ అన్నది ఉత్తర భారతదేశం వాళ్ళు పాడుకునేటువంటి శాస్త్రీయ సంగీతం. ఈ శాస్త్రీయ సంగీతాలే కాకుండా మనకు ఎన్నో రకాలైనటువంటి ఫోక్ జానపద గేయాలు, జానపద సంగీతం చాలా ఉంది. అవి కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విభిన్నమైనటువంటి ఈ పాటలు అవన్నీ కనిపిస్తాయి మనకు. అలాగే డ్యాన్స్ దగ్గరికి వచ్చామనుకోండి, నృత్యం దగ్గరికి వచ్చేసామంటే మనకు ఇక్కడ కూడా విభిన్నమైనటువంటి నృత్యాలు ఏమేమి చెప్పుకున్నాము? కూచిపూడి కదా, భరతనాట్యం, కథాకళి, ఒడిస్సీ, మణిపురి, మోహిని ఆట్టం, ఇలా తీసుకుంటూ వెళ్ళామంటే విచిత్రమైనటువంటి ఎంతో అద్భుతమైనటువంటి నృత్య రూపకాలు, నృత్యాలు ఎన్నో మన దగ్గర ఉన్నాయి. తర్వాత స్కల్ప్చర్ అన్నాడు అంటే శిల్ప సంపద. మన వాళ్ళు చక్కగా శిల్పాలని చెక్కడంలో ఎంతో నైపుణ్యం కలిగిన వాళ్ళు. మనం ఎన్నో గుళ్ళు అవన్నీ చూసామంటే మన శిల్పుల యొక్క నైపుణ్యం ఏంటి తనకు తెలుస్తుంది. అది కాకుండా ఇంకా ఏం చెప్పాడు? పెయింటింగ్ అన్నాడు అంటే చిత్రలేఖనం. అంటే ఇవన్నీ లలిత కళలమ్మా. సాహిత్యము, సంగీతము, నృత్యము, తర్వాత శిల్పము, తర్వాత చిత్రలేఖనం, వీటిని మనము లలిత కళలు అనిపిస్తాం. కళలేమో మొత్తం కళలు 64 కళలుంటే ఆ 64 కళల్లో ఈ 5ంటిని మనం ఏం చెప్తామంటే లలిత కళలు అని పిలుస్తాం. వీటిలో సాహిత్యము, సంగీతము, నృత్యము, తర్వాత శిల్పము, అదేవిధంగా చిత్రలేఖనం. ఇది కాకుండా ఇంకేం చెప్పాడంటే క్రాఫ్ట్ మ్యాన్షిప్ అన్నాడు. అంటే ఏంటి? మన వాళ్ళు ఇప్పుడు వృత్తి విద్య ఎందరో వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి వృత్తులు ఎన్నో ఉన్నాయి. వాటిని మన వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. ఆ అనుసరించే విధానంలో ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి మెళకువలు నేర్చుకొని వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు చేత్తో చేయడము, పెయింటింగ్ గీయడం కానీ, లేదంటే ఆ డిజైన్స్ తయారు చేస్తారు కదా, అవి తయారు చేసినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చేత్తో గీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? టెక్నాలజీని వాడుకుంటూ ఈ కంప్యూటర్ ద్వారా వాళ్ళు డిజైన్స్ చేయడం కానీ, అవి చేయడం. అంటే ఏంటి? ఏన్షియంట్ ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు ఎలాగ జరిగింది? ఈ ఈ మార్పు ఎలా వచ్చింది? ఏమేముంది అన్నది చెప్పడం ఇక్కడ వీళ్ళ ముఖ్య ఉద్దేశము. కాబట్టి కల్చరల్ డైవర్సిటీ, మోనోగమీ, ఫ్యామిలీ సిస్టమ్, ఇంపార్టెంట్ సీజనల్ ఫెస్టివల్స్. ఇంకా దీంట్లో ఫస్ట్ యూనిట్‌లో మనం ఏం నేర్చుకుంటామంటే మనలో ఉన్నటువంటి సంస్కృతిలో ఉన్న విభిన్నమైన సంస్కృతుల సమ్మేళనం ఎలా ఉంది? తర్వాత ఏంటి? ఫ్యామిలీ సిస్టమ్, మన కుటుంబం ఎలా ఉంది? అంటే ఇప్పుడు మనకంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. ఆ ఉమ్మడి కుటుంబాలది ఒకటైతే ఒక్క నిమిషంలోనా ఇది డిస్కనెక్ట్ అయింది. ఓకే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి చెప్పుకుంటాం. అంటే కుటుంబ వ్యవస్థ ఎలా ఉండింది అని. అలాగే సీజనల్ ఫెస్టివల్స్ అంటే ఆయా ఋతువుల్లో, ఆయా కాలాల్లో మనం జరుపుకునేటువంటి రకరకాలైనటువంటి పండగలు. ఇవన్నీ మనకు మొదటి యూనిట్‌లో వస్తాయన్నమాట. తర్వాత సెకండ్ యూనిట్‌లో ఏం చేస్తున్నాడు?
సోషల్ రిఫార్మ్స్ అండ్ మోడర్న్ సొసైటీ. ఆ పూర్వం ఉన్నటువంటి మన వాళ్ళ యొక్క ఆచారాలు ఎలా ఉండేవి, వాళ్ళ పద్ధతులు ఎలా ఉండేవి, ఆ పద్ధతుల్లో స్త్రీల యొక్క పరిస్థితి ఎలా ఉండేది తెలుసుకుంటూ మనం ఏం చేస్తాం, మెల్లమెల్లగా ఏం జరిగింది, మన యొక్క కొన్ని కొన్ని చోట్ల ఉన్నటువంటి మన మూఢనమ్మకాలు కావచ్చు, మూఢాచారాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కొందరు సంస్కర్తల వల్ల సంస్కరింపబడ్డం మొదలుపెట్టాయి. అలాంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది సెకండ్ యూనిట్. అంటే ఏంటి, బసవేశ్వరుడు, రాజారాం మోహన్ రాయ్, తర్వాత దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, ఇలాంటి వాళ్ళందరూ చేసినటువంటి సంస్కరణలు ఒక ఎత్తు, అవి ఉన్నాయి. దాంతోపాటు మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఎవరైతే సంస్కర్తలు ఉన్నారో వాళ్ళ గురించి పరిచయం. ఎవరెవరున్నారు, వేమన, వీరబ్రహ్మం, తర్వాత అదే పోతులూరి వీరబ్రహ్మం గారు, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, అదేవిధంగా గుర్రం జాషువా. మనకి ఇందులో వీళ్ళంతా వేమన కానీ, వీర బ్రహ్మేంద్ర కానీ, గురజాడ, వీరేశలింగం, గుర్రం జాషువా, వీళ్ళంతా ఎవరంటే మనకు రైటర్స్, తెలుగు రచయితలు కదా. వీళ్ళు ఏ విధంగా వాళ్ళు సమాజంలో మార్పు తేవాలనుకున్నారు, తమ రచనలతో సంఘ సంస్కరణ ఎలా చేశారు. ప్రత్యక్షంగా చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వీరేశలింగం లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా సంఘ సంస్కరణ చేసిన వాళ్ళు ఉన్నారు, రచనల ద్వారా కూడా సంస్కరణలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని గురించి మనం తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు మోడర్న్ సొసైటీకి వచ్చేసరికి మనం ఇక్కడ దాకా గుర్రం జాషువా వరకు చూసినటువంటివి అన్నీ కూడా ఏంటి అంటే సోషల్ రిఫార్మ్స్, మన సామాజిక సంఘ సంస్కరణల గురించి తెలుసుకుంటే, ఈ మోడర్న్ సొసైటీలో, మన ఆధునిక సమాజంలో ఈ కుటుంబాల యొక్క ఐకమత్యం ఎలా ఉంది, తర్వాత కమ్యూనిటీ సర్వీస్ ఎలా ఉంది, సోషల్ హార్మోనీ మనం చెప్పుకున్నాం మొన్నంతా కూడా, హెచ్యుపిలో చెప్పుకున్నాం ఇది, కమ్యూనిటీ సర్వీస్ కానీ, సోషల్ హార్మోనీ, సివిక్ సెన్స్. ఏంటి అంటే మనము అందరితో కలిసి సమన్వయం అని చెప్పాను నేను, సమైక్యత, సమన్వయం, అవన్నీ దీంట్లో వస్తాయి. తర్వాత జెండర్ సెన్సివిటీ, దీంట్లో ఈక్వాలిటీ, నేషనల్ ఫేర్వర్. అంటే ఏంటి, మనకు మన పెంపకం ఇదంతా మళ్ళీ నేను మీకు డీటెయిల్డ్గా ఒక్కొక్క లెసన్ చెప్పినప్పుడు చెప్తాను నాన్న. కొన్ని కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఎలా ఉన్నాయంటే, మనము ఇంట్లో పిల్లల్ని పెంచేటప్పుడు ఇద్దరూ మన పిల్లలే, ఒక బాబు ఒక పాప ఇద్దరు ఉంటాడు, కొడుకు కూతురు ఉంటారు. ఆ కొడుకును పెంచే దాంట్లో ఒక పద్ధతి, కూతురును పెంచే దాంట్లో ఒక పద్ధతి కదా. ఆ తేడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ జెండర్ సెన్సిటివిటీ, ఈక్వాలిటీ అన్న దాంట్లో మనం ఇవన్నీ చూస్తాం, ఏ విధంగా అందరూ సమానమే, స్త్రీ వేరే పురుషుడు వేరు కాదన్నటువంటిది, స్త్రీకి ఎంత ఏ లింగ వివక్షత అన్నది లేకుండా ఎలా ఉండాలి, ఇవంతా కూడా మనం ఈ రెండవ యూనిట్లో నేర్చుకుంటాం. ఇక మూడవ దానికి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చాం. మొట్టమొదటిలో ఏం చేసాం, మొట్టమొదట మన ప్రాచీన కాలంలో, పూర్వకాలంలో ఏ విధంగా అయితే రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి మతాలన్నీ ఏ విధంగా ఉండి కూడా ఎంతగా కలిసిమెలిసి ఉన్నాము, ఎన్ని రకాలైనటువంటి మతాలు ఉన్నాయి వాటిని పరిచయం చేసుకుంటాం, భక్తి సిద్ధాంతాలు, భక్తి ఉద్యమాలు ఏమున్నాయో వాటి గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత మనకున్నటువంటి 5 లలిత కళల గురించి నేర్చుకుంటాము. ఆ తర్వాత మనకున్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, పండగలు, నోములు, వ్రతాలు ఇట్లాంటివి ఏముంటే అవి నేర్చుకుంటాం. ఆ తర్వాత రెండవ యూనిట్లో వచ్చి రిఫార్మ్స్, అంటే సంస్కరణలు ఏమున్నాయి, ఏమేమి సంస్కరణలు జరిగాయి మన భారతదేశంలో, ఏ ఏ సంస్కర్తలు ఎలాంటి సంస్కరణలు చేశారో తెలుసుకుంటాం. ఆ తర్వాత జెండర్ సెన్సిటివ్ తెలుసుకుంటాం. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆబ్జెక్టివిటీ అండ్ సైంటిఫిక్ టెంపర్, ఎడ్యుకేషన్ ఆన్ సైంటిఫిక్ లైన్స్, బ్లూమ్స్ టాక్సానమీ, ఆన్లైన్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు మొత్తం ఇంకా మెల్లమెల్లగా మన విద్యా విధానంలో వచ్చేటువంటి మార్పుల గురించి తెలుసుకుంటాం. టెక్నికల్గా మన దగ్గర సాంకేతికంగా ఎలాంటి మార్పులు వచ్చాయి, సాంకేతికంగా మనకు ఈ సైంటిఫిక్ టెంపర్ అంటాం, ఇవన్నీ ఎలాగ మనం చేసాము, ఎడ్యుకేషన్ ఆన్ సైంటిఫిక్ లైన్స్, ఏ విధంగా సాంకేతికంగా అంతకుముందు ఉన్నంత సాంప్రదాయమైనటువంటి విద్య నేర్చుకున్నాం మనం, ఇప్పటిదాకా నేర్చుకున్నది సాంప్రదాయక విద్య. కానీ ఇప్పుడు ఏంటి, ఇదంతా కూడా సాంప్రదాయక విద్య నుంచి మనము టెక్నికల్ సైడ్, అంటే సాంకేతిక విద్య వైపు అడుగు వేస్తున్నటువంటి తరుణం కాబట్టి మనం ఇక్కడ ఈ సాంకేతిక విద్య గురించి మనకు 3వ యూనిట్లో చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాం, డెవలప్మెంట్స్ ఇన్ ఇండస్ట్రీ, అంటే రకరకాలైనటువంటి ఈ
ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఎలాంటి అభివృద్ధి ఉంది. తర్వాత అగ్రికల్చర్, మన వ్యవసాయంలో కూడా ఎలాంటి అభివృద్ధి సాధించాం. చెప్పాను కదా, సాంప్రదాయకంగా ఎలాంటి వ్యవసాయ పద్ధతుల్లో మనం ఇన్ని సంవత్సరాల పాటు చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఆధునీకరణ సాంకేతికత వచ్చిన తర్వాత మన వ్యవసాయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి దీని గురించి, అలాగే వైద్య విధానం, మెడిసిన్ గురించి ఏంటి, తర్వాత స్పేస్ దీని గురించి, తర్వాత ఆల్టర్నేట్ ఎనర్జీ, తర్వాత కమ్యూనికేషన్స్, మీడియా త్రూ ఏజెస్, ఇవన్నీ కూడా మనకు 3వ యూనిట్లో ఉంటాయి. ఇవన్నీ మనము 3వ యూనిట్లో నేర్చుకుంటాం. కాబట్టి మొత్తం మీకు 3 యూనిట్లు ఉంటాయి. 3 యూనిట్లో విభిన్నమైనటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. అవన్నీ కూడా మనము నేర్చుకుంటాం. ఇక్కడికి ఈరోజు ఈ సిలబస్ చూసుకున్నారు నాన్న. సిలబస్ అంతా కూడా నాకు తెలిసి వీటికి టెక్స్ట్ బుక్స్ ఏవీ లేవు. నేను వీటిని కొంచెం ప్రిపేర్ చేసుకొని మీకు నోట్స్ అవన్నీ కూడా నేను ఇస్తాను మీకు. నాకు తెలిసి టెక్స్ట్ బుక్స్ ఇంకా రాలేదు వేటికి కూడా. సో వీటి గురించి నేను మీకు చెప్తూ ఉన్నప్పుడే మీకు వేరే ఏమి ఆల్టర్నేటివ్ లేదు. నేను చెప్పేటప్పుడే మీరు విని నోట్ చేసుకోవాలి. ముందు నుంచి చెప్తున్నాను నేను, వీటికి మీకు ఎక్కడ మెటీరియల్ దొరకదు. నేను ప్రిపేర్ అయ్యి నేను రెడీ చేస్తాను నోట్స్. మీకు పాయింట్స్ చెప్తుంటాను కదా, పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటూ రండి. అలా నోట్ చేసుకొని వచ్చి ఆ నోట్ చేసిన పాయింట్స్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఓకే, నేను వీలైనంత వరకు నేను నా నుంచి నేను చేయాల్సినంత మెటీరియల్ రెడీ చేసి మీకు ఇస్తాను. అయితే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మీరు మీ సొంతంగా మీరు రాయగలిగేటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా కదా. ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. మీరు మీ సొంతంగా తయారు చేసుకోండి. ఇంకా ఒక్కొక్క పేపర్ మీరే కూడా ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను కదా, మీరు దీంట్లో సెమినార్స్ చేయడానికి మీకు ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. ఈ రోజు అంటే ఈ రోజు చెప్పట్లా నేను, మీరు ఎంతనా టైం తీసుకోండి, 1 మంత్కు టైం తీసుకోండి. ఈ టాపిక్స్లో, ఇక్కడ చెప్పినటువంటి టాపిక్స్లో మీరు ఏదైనా సరే, సైన్సెస్ వాళ్ళకు మంచి అవకాశం చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడొచ్చు. సైన్స్ వాళ్ళే అవసరంలా, ఇది బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఎప్పుడు టెక్నాలజీ గురించి ఎంత చెప్తున్నారు కాబట్టి. ఆ తర్వాత సోషల్ రిఫార్మ్స్ గురించి కానీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా, దీంట్లో ఈ భక్తి గురించి, లేదంటే వేరియస్ రిలీజియన్స్ ఉన్నాయి కదా, హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, వీటి గురించి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్. మీరేం పెద్ద కొండవిటి చాంతాడంత తయారు చేయక్కర్లా. ఒక 2 పేజెస్లో మీరు ఓన్గా ఏం చేయగలరు. మీకు ఇప్పుడు ఏదైనా కావాలన్నా మీకు గూగుల్లోకి వెళ్ళారంటే చాలా దొరుకుతుంది మెటీరియల్ మీకు. సో మీరు చూసుకొని యాజ్ డీజ్గా దించేయకుండా, అది కూడా చెప్పాలి నేను, గూగుల్లో చూడమన్నారు మేడం కదా అని చెప్పేసి గూగుల్లోకి వెళ్ళిపోయి అది అలాగే దించేసి అవసరం లేదు. విషయం అర్థం చేసుకొని సొంతంగా రాయండి. ఎందుకు సొంతంగా రాయమంటున్నాను అంటే అమ్మ, మీకు నెక్స్ట్ 3rd సెమ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు క్రియేటివ్ రైటింగ్ ఉంది తెలుగులో. నాకు తెలిసి హిందీలో కూడా ఉంది. క్రియేటివ్ రైటింగ్ అంటే మీరే సొంతంగా రాయాల్సినటువంటి పేపర్ అది. కాబట్టి మీరు సాహిత్య విమర్శ ఉంది దాంట్లో, రకరకాలుగా మీతోనే వ్యాస రచన ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఇప్పటి నుంచి మీకు ప్రాక్టీస్ అవుతుంది. ప్లస్ అవన్నీ చదువుతూ ఉన్నారంటే ఇది ఏంటి, ఈ పేపర్ వచ్చేసి మనకు పోయట్రీ లాగా ఇదే ఉండాలి, ఇలా చదవాలి, అక్కడ ఈ పద్యమే ఉంది, ఈ కవిత్వమే ఉందని చెప్పే సబ్జెక్ట్ కాదు ఇది. సో మీరు లక్షణంగా బుక్స్లో చదవచ్చు, లేదా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, వికీపీడియా, ఎక్కడన్నా సరే మీరు చూసుకోండి, ఎక్కడన్నా మెటీరియల్ దొరుకుతుంది. మీకు వీలైనప్పటి నుంచి చదువుకుంటూ ఉండండి. అర్థమైంది కదా. ఈ టాపిక్ సంబంధించి మంచి బుక్ దొరికినా, ఒక మంచి ఎస్సే ఎక్కడన్నా దొరికినా దాన్ని డౌన్లోడ్ చేసుకోవడము, లేదు లింక్ నాకు కూడా ఇవ్వండి. పోని మీరు చదివేసిన తర్వాత మీకు డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ లేదు మేడం, మాకు ప్రింటర్ లేదు మాకు అది లేదు, ఏమొద్దు. మీరు చదివిన తర్వాత ఆన్లైన్లో చదివి ఉంటే ఏదన్నా లింక్ ఉందనుకోండి, షేర్ చేసేయండి నాకు, దాన్ని నేను మీకు ప్రింట్అవుట్ తీసిస్తాను. అర్థమైంది కదా. ఇది చాలా ఈజీ సబ్జెక్ట్, వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. పైగా ఏంటంటే ఇది రొటీన్గా కాకుండా కాస్త విభిన్నంగా ఆసక్తికరంగా ఉన్నటువంటి సబ్జెక్ట్. కాబట్టి బాగా ఇంట్రెస్ట్గా వినండి. నాకు కూడా ఫస్ట్ టైం నేను ఈ సబ్జెక్ట్ చెప్పడం, ఎందుకంటే ఫస్ట్ పేపర్ రావడం మీకే వచ్చింది. అన్నీ మీకు సిబిసిఎస్లో ఫస్ట్ రావడం అన్నీ మీకే వస్తున్నారు. మీరే లక్కీ నన్ను అడిగితే. అన్నీ మొదట మీకే వస్తున్నాయి. తెలుగు ఫస్ట్ మీకే వచ్చింది. లాస్ట్ ఇయర్ వరకు ఉన్న సబ్జెక్ట్ కాకుండా పూర్తిగా లాస్ట్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ కాకుండా పూర్తి వేరే ఉన్నాయి మీకు, చూసారు కదా ఫస్ట్ ఇయర్లో. కాబట్టి హ్యాపీగా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. మీకు నేర్పడానికి నాకు ఉత్సాహంగా ఉంది, చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది నాకు చెప్తూ ఉంటే. సరే, ఇప్పుడు మనం సబ్జెక్ట్ కొంచెం పక్కన పెడితే మామూలుగా మనం ఏం చెప్తామంటే సైన్స్కు తర్వాత సంస్కృతికి ఏం సంబంధం ఉంది మనకి ఎప్పుడు డౌట్ వస్తుంది. ఏంటంటే మన సంస్కృతి అంటే ఏంటి అంటే మన వాళ్ళకి ఏమీ తెలియదు,
అసలు మన వాళ్ళకంతా మూఢనమ్మకాలు ఎక్కువ, మన వాళ్ళకంతా చాదస్తాలు ఎక్కువ, ఇలాంటివి ఎక్కువ వింటూ ఉంటాం మనం. కానీ మన వాళ్ళు చాదస్తం, మన వాళ్ళు చెప్పేటువంటి సంస్కృతి పేరుతో చెప్పేటువంటివన్నీ కూడా ఇప్పటి వాళ్లకు చాదస్తంగా అనిపిస్తే దాంట్లో ఎంత సైన్స్ ఉంది అన్నదానికి కొన్ని ఈరోజు చూసాను, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒకసారి మీకు కూడా చూపిస్తే బాగుంటుందని నేను చూశాను. ఒక్కసారి చూడండి అన్న. దీంట్లో మనకు సైన్స్, ఈ సంస్కృతి అని చెప్పిన దాంట్లో ఎంత సైన్స్ ఉంది అన్నదానికి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూడండి. ఏం చెప్తాడు? ఇండియన్ కల్చర్ ఈజ్ అన్ ఏన్షియంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కల్చర్స్ ఇన్ ద వరల్డ్ అన్నాడు కదా. అన్నిటికన్నా చాలా పురాతనమైనది, చాలా ప్రాచీనమైనది అనమాట మనకు. ఎందుకంటే దాంట్లో ఏముంటాయంటే ఇండియా ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ కల్చర్ హెరిటేజ్ విచ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ కస్టమ్స్, ట్రెడిషన్స్, లైఫ్ స్టైల్, రిలీజియన్, లాంగ్వేజెస్, రిచువల్స్ ఎక్సెట్రా. ఇట్ ఈస్ అ కల్చర్ ఆఫ్ ఎక్స్పీరియెంట్ డైవర్సిటీ అన్నాడు. విభిన్నంగా ఉంటాయి కానీ అన్ని ఏకమవుతాయి. భిన్నత్వంలో ఏకత్వం అన్న పదం చెప్పుకుంటున్నాం కదా, చాలా డిఫరెంట్గా ఒక్కదాన్ని మించి ఒకటి చాలా విభిన్నంగా కనిపించినప్పటికీ మళ్ళీ అన్నీ కలిసి ఒకటిగా మారిపోతాయి. కానీ ఈ వెస్ట్రన్ కల్చర్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారు? అబ్బాయి ఏముంది ఇండియన్ కల్చర్లో, అంతా కూడా ఏమీ లేదు, వాళ్ళేమో కథలు చెప్తూ ఉంటారు, అవి ఇవి ట్రాష్ అది ఇది అన్నారు. కానీ మన కల్చర్లో ఉన్న సైన్స్ ఏంటి అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఏంటి అలాంటివి చాలా తప్పు అంటాడు. రాంగ్ పర్సెప్షన్స్, ఇవన్నీ కూడా మనం అనుకునేటువంటి అన్ని తప్పుడు ఊహలు మన వాళ్ళ అవే. కానీ అసలు ఏంటి, నిజం ఏంటి అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎంత బాగున్నాయంటే చూడండి. అడాప్టింగ్ గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఎనీ కల్చర్ ఈజ్ ఆల్వేస్ ఫ్రూట్ఫుల్. అంటే ఏంటి, మన సంస్కృతిని మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇతరుల సంస్కృతిని ఎప్పుడు కూడా మనం కించపరచకూడదు కదా. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కల్చర్ని కించపరచకూడదు. వాళ్ళ ఇంకా పైగా ఏంటి, వాళ్ళ కల్చర్ గొప్పదని చెప్పి మన కల్చర్ని మనం ఎప్పుడు కించపరచుకోకూడదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తారు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏంటి, 2 చేతులెత్తి నమస్కారం చేయడం కదా. కరోనా వచ్చిన తర్వాత మన వాళ్ళందరికీ జ్ఞానోదయం అయింది. 2 చేతులెత్తి నమస్కారం చేయడం అంటే మన ఇండియా కల్చర్ బెస్ట్ అని. ఎందుకు నో షేక్ హ్యాండ్స్ ఇవన్నీ ఇస్తే మళ్ళీ కరోనా సోకుతుంది, వద్దు అనుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, జాయినింగ్ బోత్ పామ్స్ టుగెదర్ టు గ్రీట్ అన్నాడు. అంటే మనము ఎదుటి వాళ్ళని గ్రీట్ చేయడం కోసం, వాళ్ళకు విష్ చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం. దీంట్లో కూడా సైన్స్ ఉంది. ఎలా ఉంది? ఒక్క నిమిషం, మధ్యలో వచ్చాడే షాయిస్తా. దీంట్లో ఉన్న సైన్స్ చెప్తాను చూడండి. ఇన్ ఇండియన్ కల్చర్ పీపుల్ గ్రీట్ ఈచ్ అదర్ బై జాయినింగ్ దే పామ్స్ టర్మ్డ్ యాజ్ నమస్కార్. మన భారతదేశంలో ఏం చేస్తాం, 2 చేతులు జోడిస్తాం, దీన్ని మనం నమస్కారం అని పిలుస్తాం అనమాట. The general reason behind this tradition is that greeting by joining both the palms means respect. However, scientifically speaking, joining both hands ensures joining the tips of all the fingers together, which are denoted to the pressure points of eyes, ears, and mind. Pressing them together is said to activate the pressure points, which helps us remember that person for a long time. ఈ నమస్కారం చేయడంలో ఒక గొప్ప ఆరోగ్య సూత్రం ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు 2 చేతులు జోడించినప్పుడు ఏమవుతుంది, మన 2 చేతుల వేళ్ల యొక్క టిప్స్ పై భాగం ఉంది కదా, అలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ పాయింట్స్ కొన్ని ఉంటాయనన్న. మనకు ఈ మధ్యకాలంలో మనం చూస్తే యూట్యూబ్లో చూపిస్తున్నారు, ఈ కుడి బొటన వేలు కింద ఇలా ప్రెస్ చేయండి, ఎవరికన్నా మోకాలు నొప్పి ఉంటే తగ్గుతుంది. ఇలాగ ఒక చోట ఒక పాయింట్ని మనం అలా ప్రెస్ చేసామంటే మన శరీరంలో ఉన్నటువంటి ఏదో ఒక భాగానికి సంబంధించిన నర్వ్ అక్కడ ఉంటుందంట. సో ఆ ప్రెషర్ పాయింట్స్ వల్ల ఏమవుతుంది అంటే మన హెల్త్ బాగుపడుతుంది అని. అంటే చూడండి, 2 చేతులు జోడించడము అంటే ఎదుటివాడిని గౌరవించడం మాత్రమే కాదు, ఈ 2 చేతుల యొక్క వేళ్ల యొక్క చివరి భాగంలో ఉన్న టిప్స్ ఉంటాయి కదా, దాంట్లో ఉన్న ప్రెషర్ పాయింట్స్ మీద ప్రెషర్ పడి మన కళ్ళకు, మన చెప్తా చూడండి, ఇయర్స్, ఐస్, మైండ్ అన్నింటికి కూడా అది అక్కడి నుంచి వెళ్ళాల్సినటువంటి ఎనర్జీ వెళ్తుందంట. సో మనం నమస్కారం చేస్తున్నామంటే కేవలం ఎదుటివాడిని గౌరవించడానికే కాదు, మన ఆరోగ్యాన్ని పరోక్షంగా కూడా కాపాడుకోవడం అన్నది ఇక్కడ మనకున్నటువంటి మన కల్చర్. నమస్కారం చేయడం అనేటువంటి సంస్కృతిలో ఉన్న సైన్స్ అది. తర్వాత చూడండి ఏం కనిపిస్తుంది, ఒక పాదం కనిపించింది, ఆ పాదానికి ఒక రింగ్ ఉంది, మన వాళ్ళు పెట్టుకుంటారు మెట్టెలు అని కదా. ఎందుకు అది వేస్తూ ఉన్నారు అంటే అక్కడ కూడా చెప్తున్నాడు,
అది కూడా రెండో వేల్కి. ఎందుకంటే అది హార్ట్ అంటే గుండెకి సంబంధించిన అనమాట. ఆ వేల్లో ప్రెషర్ ఎక్కడ వస్తుందంటే గుండెకి సంబంధించి. ఇది కూడా స్త్రీలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి. ఎందుకు పురుషులకు లేకుండా ఓన్లీ స్త్రీలకు మాత్రమే అని చెప్పాడంటే అది స్త్రీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ హార్మోన్కి సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్స్ అక్కడ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఆ పాదాలకు, ఆ వేళ్లకు పెట్టుకుంటారు. అది రెండవ వేలు నుంచి అని చెప్పాడు. అలాగే థ్రోయింగ్ కాయిన్స్ ఇంటూ రివర్స్. మనం కొంతమంది వేరే వాళ్ళు నవ్వుకుంటుంటారు, ఏంటి అన్ని చిల్లరంతా నీళ్ళలో పారేస్తూ ఉన్నారని. అక్కడ కూడా ఏం చెప్తాడు చూడండి, ద జనరల్ పర్సెప్షన్ ఫర్ దిస్ యాక్ట్ ఈజ్ దట్ ఈస్ బ్రింగ్స్ గుడ్ లక్. అంటే ఏంటి, మనం ఎక్కడన్నా నదుల దగ్గర పోయినా ఎక్కడన్నా పోయినా ఏం చేస్తామంటే కాయిన్ అలా నమస్కారం చేసుకొని మనసులో కోరిక ఉంటే కోరుకొని వేసేయండి, మీ కోరిక తీరుతుంది అని చెప్తారు మన వాళ్ళు. అయితే దీనికి రీజన్ చెప్తున్నాడు. సైంటిఫిక్గా దీనికి ఏం చూపిస్తారు, ప్రతి ఒక్కదానికి ఇది సైన్స్ అని చూపిస్తున్నారు కదా మీరు, ఈ మూఢత్వాన్ని మీరు సైన్స్గా రుజువు చేయగలరా అంటే ఎస్ అని చెప్తాడు. ఏంటి అక్కడ ఏముంది? హౌవెవర్ సైంటిఫికల్లీ అనా చెప్పవు. సైంటిఫిక్గా ఏం చెప్తున్నాడు? మోస్ట్ ఆఫ్ ద కరెన్సీ. ఓకే, ఇప్పుడు వస్తుందా? వినిపిస్తుందా? ఓకే నాన్న. మోస్ట్ ఆఫ్ ద కరెన్సీ యూజ్డ్ వాజ్ మేడ్ ఆఫ్ కాపర్ అన్లైక్ ద స్టెయిన్లెస్ స్టీల్ యూజ్డ్ టుడే. అంటే మనకు ఇంతకుముందు, ఇప్పుడంటే అన్నీ కూడా కాయిన్స్ అన్ని స్టీల్లో వచ్చాయి, కానీ ఇంతకుముందు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే రాగితో, తెలుసు కదా, రాగితో ఆ కాయిన్స్ తయారు చేసేవాళ్ళు. రాగి, వెండి, బంగారు నాణ్యాలు ఉండేవి పూర్వకాలంలో. వెండి, బంగారము, వెండి, రాగి. ఎవరు నాకు తెలిసి బంగారు నాణ్యాలు ఎవరు ఇసిరేసి ఉండరు. కానీ రాగి మాత్రం ఖచ్చితంగా అందరూ ఏం చేసేవాళ్ళంటే ఏదైనా నదుల దగ్గరికి పోయినా ఎక్కడికైనా నీళ్ళ దగ్గరికి వెళ్తే ఆ నమస్కారం చేసుకుంటూ వాళ్ళ కోరిక తీర్చాలని దాటిని విసిరేస్తూ ఉండేవాళ్ళు. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే కాపర్, ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే అందరూ ఈ రాగి బిందెలు తీసుకోండి, రాగి మగ్స్లో నీళ్లు తాగడం, రాగి గ్లాసుల్లో నైట్ అంతా రాగి చెంబుల్లో నీళ్లు పెట్టుకొని ఉదయం లేచి తాగితే ఆరోగ్యానికి మంచిది, ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మన వాళ్ళు చెప్తున్నారు. ఇది మన వాళ్ళు పూర్వకాలం నుంచి చేసిందే. ఏ విధంగా? థ్రోయింగ్ కాయిన్స్ ఇన్ ద రివర్ వాజ్ వన్ వే ఇట్ వాజ్ ఎన్ష్యూర్డ్ వీ ఇంటేక్ సఫిషియంట్ కాపర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద వాటర్ యాజ్ రివర్స్ వర్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. అంటే అప్పట్లో ఇప్పట్లా కొళాయిలు అంతా ఉండేవి కాదు కదా, చెరువులు, నదులు ఉండేవన్నమాట. నదుల్లో దాంట్లోనే వాళ్ళు నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. అలా నీళ్లు తెచ్చుకునేటప్పుడు ఆ నీళ్లల్లో మన వాళ్ళు కాయిన్స్ వేయడం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉన్న కాపర్ అంతా కూడా ఆ వాటర్లోకి వస్తుందన్నమాట. ఆ సఫిషియంట్ కాపర్ మన బాడీలోకి రావడం వల్ల మేకింగ్ ఇట్ కస్టమ్ ఎన్ష్యూర్డ్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఫాలో ద ప్రాక్టీస్. ఇది మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి కాపర్లో నానబెట్టిన నీళ్లు, కాపర్ను వేసి నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల, అంటే నీళ్లలో రాగి వేసింది కానీ రాగి పాత్రలో నీళ్లు పెట్టుకోవడం తాగడం వల్ల కానీ మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పడం వల్ల దీన్ని ఇప్పుడు మన వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి ఓకే, ఇది చాలా గొప్ప సంస్కృతి అని మళ్ళీ ఇప్పుడు మెచ్చుకుంటున్నాం మన వాళ్ళు కదా. మేకింగ్ ఇట్ యాజ్ అ కస్టమ్. మన వాళ్ళని చేశారు, దీన్ని ఒక సంప్రదాయంగా చేసుకున్నారు. మన వాళ్ళు దీని అప్పుడు ఫాలో అయ్యేవాళ్ళు. మనం ఎట్లా అంటే దేవుడి పేరు చెప్తానో ఇంకొక దాని పేరుతో చెప్తే మన వాళ్ళు గబక్కన దాన్ని చేసేస్తారన్న దీంతో పేరు అలా చెప్పినప్పటికీ దాని వెనకంతా కూడా ఏంటి, సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది అని. చెప్పింది ఏమన్నా ఎక్కిందా? అర్థమైందా? బాగా ఎక్కిందా? దాన్ని దాన్ని అట్లాగే బుర్రలో ఉంచుకోండి బాగా. సో సైన్స్ చూడండి, ఎంత మన సబ్జెక్ట్ ఎంత బాగుంది కదా, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి. ఇంకా ఇంకా సో మొత్తం ఈ ఈ పేపర్ అంతా అలా ఉంటుంది మనకు. ఓకే రైట్ నాన్న. ఈరోజు